బిడ్డ 17-18 సంవత్సరాల యువకుడు ఇంజనీరింగ్ నిమిత్తమై జాయిన్ అయిన విద్యార్థి రూమ్ లో రక్త మరకలు రెండో రోజు 10-15 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ పోసి కాల్ చేసిన విద్యార్థి. ఎవరు కాల్చారు, ఎవరు చంపారు, ఒక్కరికి కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేదు. రేపు రిపబ్లిక్ డేకి 5 సంవత్సరాల కాలం గడిచింది. ఒక మత్స్యకార బిడ్డ, ఒక మత్స్యకార యువకుడికి ఇంజనీరింగ్ చదవడమే నేరమా? కాలేజీలో జాయిన్ చేయడం పాపం పేదవాళ్లు, వేట సముద్రంలో చేపల వేట చేసుకున్న పేద మహిళ ఆవిడ, వాళ్ళ అమ్మగారు 17-18 ఏళ్ల బిడ్డ ఈ రోజు కాల్ చేశారు. ఈ కంప్యూటర్ యుగంలో ఏమైంది, ఎవరు కాల్చారు, ఏం జరిగిందో కూడా తెలియని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాం. కట్ చేస్తే 2024 ఎలక్షన్ ముందు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మేము మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. అలాగే నారా లోకేష్ గారు మా పలాస వచ్చినప్పుడు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, 100 రోజుల్లో ఖచ్చితంగా మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తామన్నారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తయింది, అంటే 600 రోజులు గడిచాయి. 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు, 500 రోజులు ఎక్స్ట్రా అయిపోయింది. అయ్యా నారా లోకేష్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు, పెద్దవాళ్లు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం